కలుగును గాక. నేను చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయంలో మనకు ఒక యూదా రాజు కనిపిస్తాడు. ఆ రాజు పేరు యోషియా. ఏం పేరు? యోషియా. రాజు పేరు యోషియా. అతడు ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, ఋషి 8 సంవత్సరాల కాలంలోనే ఆయన రాజు అయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 8 సంవత్సరాల కాలంలోనే రాజు అయ్యాడు. చాలా గ్రేటే కదా. 8 సంవత్సరాల కాలంలో ఒక రాజ్యానికి రాజు అయ్యాడు. ఇది ఒక ప్రత్యేకత అనుకుంటే, అసలు సిసలైన ప్రత్యేకత ఏమిటి అంటే, అసలు సిసలైన ప్రత్యేకత వినండి. 8 సంవత్సరాల కాలంలోనే అతడికి దేవుని యందు భయభక్తులు ఎక్కువ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ పిల్లల సండే స్కూల్కి పంపించమని దేనికి? ఇవాళ సండే స్కూల్ ఫుల్ అటెండెన్స్ అండి. విజయ అందరూ వచ్చారా? రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దయచేసి ఉంటే కనుక వాళ్ళని లేపండి, రెడీ చేయండి, పంపండి. అంతే. మీరు అందరూ వచ్చారా? సండే స్కూల్కి వచ్చారా? ఒక 8 సంవత్సరాల కాలంలో రాజు అయిపోయాడంట. మేమేమో మీ పరిస్థితి ఎలా ఉందో. మీరు 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగస్తులు అయిపోవచ్చు, సేవకులు అయిపోవచ్చు, ఏం చెప్పలేము. కాబట్టి మీరు సండే స్కూల్కి వచ్చేయాలి. ఏమో వచ్చారా? ఇవాళ సండే స్కూల్కి వచ్చారా? వెరీ గుడ్, రైట్. వినండి. యోషియా 8 సంవత్సరాల కాలంలో రాజు అవ్వడమే కాకుండా అతడు గొప్ప దైవజ్ఞానం కలిగినవాడు, దైవభక్తి కలిగినవాడు. మొట్టమొదట దేవుడు అతన్ని ఆశీర్వదించి రాజ్యానికి రాజును చేసిన తర్వాత తను ఫస్ట్ ఆలోచించింది ఏంటి అంటే, దేనిని బాగు చేయాలనుకున్నాడు అనుకోండి. మన మినిస్టర్లు చూడండి, ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసినట్టునే ఫస్ట్ ఫైల్ రెడీ చేస్తున్నారు, ఫైల్ మీద సంతకం పెట్టేస్తున్నారు కదా. అది పెద్దగా ఎస్టాబ్లిష్ అవుతుంది న్యూస్ పేపర్స్లో. ఫస్ట్ ఫైల్ ఇదిగో పెన్షన్ల మీద సంతకం పెట్టాడు, లేదా ఉద్యోగులు డిఎల్ మీద సంతకం పెట్టాడు, లేకపోతే హాస్పిటల్ అభివృద్ధికి, లేకపోతే ఇలా ఉచిత వైద్యానికి సంతకం పెట్టాడు అని పెద్దగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అలాగా యోషియా ఫస్ట్ రాజు అయిన వెంటనే తాను ఫస్ట్ ఫైల్ ఏంటంటే, తాను అనుకున్న ఫస్ట్ ఫైల్ ఏంటంటే, తాను చేయాలనుకున్న ఫస్ట్ పని ఏంటంటే, తాను పూనుకున్న ఫస్ట్ పని ఏంటంటే దేవుని మందిరాలను బాగు చేయటం. ఏం పని అండి? ఏం పని? దేవుని మందిరాన్ని బాగు చేయటం. దేవుడు ఒక ఆత్మీయమైన పాఠం మనందరితో మాట్లాడుతున్నాడు కదండి. దేవుడు దయదలిచి మన జీవితాలను ఒకవేళ ఆశీర్వదిస్తే ఫస్ట్ మనం బాగు చేసుకోవాల్సింది ఏమిటి అంటే దేవుని మందిరం. అర్థమైందండి? దేవుని మందిరం. ఇంతకీ ఏది దేవుని మందిరం? మీరందరూ వచ్చి కూర్చుండేది దేవుని మందిరమా? అయితే నీకు ఉద్యోగం వచ్చినప్పుడు దీన్ని బాగు చేసేసి, నీకు ఉద్యోగం వచ్చినప్పుడు దీన్ని బాగు చేసి, అది కాదు దేవుడు చెప్పింది. ముందు నీ దేహము దేవుని ఆలయం. దేవుడు నీలో నివసించుచున్నాడు. నీలో ఉన్న ఆత్మ అది దేవునిది. దేవుని పరిశుద్ధాత్మ నీలో పెట్టి దానికి నీ శరీరాన్ని ఒక గూడుగా చేశాడు. నీ శరీరాన్ని ఒక గూడుగా చేశాడు. నీ శరీరం అనే గూడు ఒక దేవాలయము. అందులో దేవాలయం అనగానే ఎవరు నివసించాలి? దేవుడు నివసించాలి. అదిగో పరిశుద్ధాత్ముడు నీలోనికి ఊదాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. తల్లి గర్భంలో ముందు ప్రాణమా, ముందు మాంసమా? చెప్పాలి, మీరు చెప్పాలి. ముందు మాంసం కూడుకుంటుందా, ప్రాణం కూడుకుంటుందా? చెప్పాలి. ముందు మాంసం కూడుకుంటుంది, పిండముగా తయారయ్యి అది కొంచెం డెవలప్ అయిన తర్వాత అప్పుడు దానికి కదలిక కోసం దేవుడు ప్రాణాన్ని పోస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఇప్పుడు వినండి, ఈ ప్రాణమును దేవుడు ఒక దేవాలయాన్ని తయారు చేసి అందులో పెడుతున్నాడు. ఇప్పుడు దేవాలయంలో మొదట జరగవలసింది ఏమిటంటే దీపారాజన కదా. దీపారాజన అంటే దీపాన్ని వెలిగించుట. అది దేవుడే చేస్తున్నాడు. ఎట్లాగా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమన్న మాటను బట్టి నీలో ఒక ఆత్మదీపాన్ని ఆయనే పెట్టి నిన్ను వెలిగించి నిన్ను కదలాడింపచేసి
ఆయన పరిశుద్ధాత్మకు నిన్ను ఒక దేవాలయముగా చేశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వినండి, యోషియాను దేవుడు యోషియా అతను యెషయా కాదు, యెషయి కాదు, యోషియా. చెప్పండి, యోషియాను దేవుడు దీవించినట్టనే, హిజ్కియాను దేవుడు దీవించినట్టనే, యోషియాను దేవుడు దీవించినట్టనే వాళ్ళిద్దరూ మొదట చేసిన పని ఏమిటి అని అంటే దేవాలయాన్ని బాగు చేశారు. దేవుని స్తోత్రం కలిగి. అనగా దేవాలయాన్ని బాగు చేయడం అంటే, ఇల్లు బాగు చేయడం అంటే ఏంటి? ఇంట్లో ఉన్న చెత్త చెదారాన్ని బయటపడేయాలి. చెప్పండి. ఒక మంచివి అలంకారంగా ఉన్నవన్నీ తీసుకొచ్చి పెట్టాలి. ఇల్లు దులిపినప్పుడు ఏం చేస్తాము? అంతా తీసి బయటపడేసి మళ్ళీ ఆటలనే దుమ్ము దులిపేసి మళ్ళీ ఆటలనే తీసుకొచ్చి బయట పెట్టుకోం కదా. ఎలాగైతే పాతవి మనకు అవసరం లేనివి, అది పాడైపోయినవి బయట పడేస్తున్నామో, కొత్తవి తీసుకొచ్చి లోపల పెడుతున్నాము, అందంగా అలంకరిస్తున్నాము, ఇది ఖచ్చితంగా శుభ్రం చేసిన ఇల్లు అని అందరికీ ఎలా తెలుస్తుందో, అలాగా దేవుడు దీవించిన వెంటనే దేవుడు ఒక కార్యం చేశాడు నీ జీవితంలో. ఇప్పటి వరకు ఇంపాసిబుల్ అన్నావు, ఇప్పుడు దేవుడు కార్యం చేశాడు. ఆ కార్యం జరిగిన వెంటనే నువ్వేం చేయాలి తెలుసా? నీ దేహం అనే దేవాలయాన్ని బాగు చేసుకోవాలి. అంటే ఇందులో ఏమేమి రిమూవ్ చేయాలి ఆలోచించుకోవాలి. థింక్ యువర్ సెల్ఫ్. నీ అంతా నువ్వు ఆలోచించుకోవాలి. ఇప్పుడు దేవుడు నన్ను దీవించాడు, ఒక మంచి స్థానంలో నిలబెట్టాడు. అసాధ్యం అన్నారు, లోకమంతా జరగదన్నారు, లోకమంతా అవదన్నారు, లోకమంతా నీ జీవితం ఇంతే అన్నారు, లోకమంతా నీ బ్రతుకు ఇంతే అన్నారు, ఇంకా నీ జీవితంలో అభివృద్ధి లేదన్నారు. అయితే దేవుడు దానికి విరుద్ధంగా నీ జీవితంలో కార్యం చేశాడు. ఇప్పుడు నువ్వెవరంటే యు ఆర్ బ్లెస్డ్, అంటే నువ్వు దీవించబడ్డావు. దీవించబడిన వెంటనే మొట్టమొదటి దేవుని మందిరాన్ని బాగు చేయాలట. అందరూ ఏం చేయాలి చెప్పండి? దేవుని మందిరాన్ని చెప్పాలి. అందరూ ఏం చేయాలట? స్వాతి దేవుడు నేను దీవించడా? దీవించాను. అయితే ఏం చేయాలి? దేవుని మందిరాన్ని బాగు చేయాలి. దేవుని మందిరం అంటే ఏంటి? నీ దేహం. నీ దేహము దేవుని ఆలయం, దాన్ని బాగు చేయాలి. అందులో ఉన్న దేవునికి నచ్చనివి తీసేయాలి. దేవునికి ప్రతిదినము ధూపారాజన జరుగుతున్నట్టు దీపారాజన జరుగుతున్నట్టు నువ్వు ఏర్పాట్లు చేయాలి. అంటే ప్రతిదినము ధూపం జరగాలి. ధూపం అనగా ఏంటి? ప్రార్థన. ప్రార్థన. ప్రతిదినము ధూపం అనగా ఏంటి? ప్రార్థన. ప్రసాదం దీవించాడు దేవుడు, దీపిస్తే ఏం చేయాలంట? నీ దేవాలయాన్ని బాగు చేసేయాలి. రాముడిని దీవించాడు దేవుడు, ఏం చేయాలి? దాన్ని దీవిస్తే దేవాలయాన్ని బాగు చేయాలి. దేవాలయం ఇది అంటే నువ్వు దేవునికి నడిచే దేవాలయానివి, నువ్వు దేవునికి నడిచే దేవాలయానివి. నిన్ను దేవుడు దీవించాడు. దీవిస్తే ఏం చేయాలి? దేవుని యొక్క గుడిలో ధూపం వస్తూ ఉండాలి. అందులో చేస్తూ ఉండాలి, ధూపం వస్తూ ఉండాలి, దీపం పడి వెలుగుతూ ఉండాలి. నీ ఆత్మదీపం దేవుడే పెట్టాడు. ఇప్పుడు అందులో నుంచి ధూపం రావాలి. అనగా నా ప్రార్థన నీ సన్నిధికి ధూపంగా చేరుగా అన్నాడు కదా దావీదు ప్రార్థన. కాబట్టి మనం అనుదినము ధూపం వేయాలి. దేవుని స్తోత్రం కలగాలి. అంటే అనుదినము ధూపము అనే ప్రార్థన కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొక మాట వినండి, ఈ దేవాలయాన్ని బాగు చేసుకోవడం అంటే ఇందులో చెడు అలవాట్లను తీసేయాలి, చెడు వ్యసనాలను తీసేయాలి, చెడు పద్ధతులను తీసేయాలి, ఏమిటంటే చెడు గుణాలను తీసేయాలి. ఏది దేవునికి ఆడనిపిస్తుందో అనగా పనికి రాదు అనిపిస్తుంది, ఏది దేవునికి నచ్చదు అనిపిస్తుందో, దేవుని మనస్తత్వంతో ఆలోచిస్తే దేవుడు ఇది ఒప్పుకోడు అని అనిపిస్తుందో అది ఎవరికి తెలుస్తుంది? నాలో ఏం ఒప్పుకోడో ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. కాబట్టి నాలో దేవుడు ఏం ఒప్పుకోడు వాటిని నేను తీసేయాలి. ఎవరు దేవాలయాన్ని వారు బాగు చేసుకోవాలి. దేవుడు దీవించినట్టునే ఫస్ట్ చేసే ప్రక్రియ ఇది. సరే, ముందుకు వెళ్దాం. అతడు దేవాలయాన్ని బాగు చేయడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆయన చాలామంది పనివారిని ఏర్పాటు చేశాడు. ముందుకెళ్దాం చూడండి. ఆయన చాలామంది పనివారిని ఏర్పాటు చేశాడు. అది చూడండి, పాత విగ్రహాలు అలాంటి విగ్రహాలు అవన్నీ దేవాలయంలో పెట్టేస్తే వినాలి, సత్య వినాలి, అందరూ వినాలి, జాగ్రత్త శ్రద్ధగా వినాలి. అపవాది మనల్ని వాక్యం వినకుండా చేయటానికి ఉపయోగించే ఒక ప్రధాన అస్త్రం ఏమిటి అంటే నిద్ర. అదేనండి, అపవాది మనల్ని చెప్పండి వాక్యం వినకుండా చేయగలిగే ఒక ప్రధాన అస్త్రం ఏమిటి అంటే నిద్ర. దేవుని మందిరంలో అపవాది ఉపకరణాలు పనిచేస్తాయా? అది క్వశ్చన్ కదా మరి. అవును, మరి ఇప్పుడేమో దేవుని వాక్యం వింటున్నావు, అపవాది బాణం అంటున్నావు. మరి దేవుని మందిరంలో అపవాది బాణములు, అది ఏంటది, అపవాది తంత్రములు పనిచేస్తాయా? ఇదో పెద్ద క్వశ్చన్. దీనికి జవాబు చెప్పాలి అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నీ పర్మిషన్తో పనిచేస్తాయి అంతే అంతే. పోలీస్ స్టేషన్లో దొంగడు దూరచ్చా? చెప్పు నువ్వు ఇప్పుడు.
స్క్రీన్ ఉన్నా చెప్పు. దూరచ్చా? దూరగలడా? అబ్బాయి పోలీస్ స్టేషన్లో తమ్ముడేలా దూరాడండి. పోలీసు సమ్మతిస్తే అంతేనా? ఏం కృష్ణ అంతేనా? అవును. దేవుని సన్నిధిలో అపవాది బాణం ఏంటి? నువ్వు సమ్మతిస్తే. అంటే మనము అపవాదికి బ్యారర్స్ అవ్వకూడదు. బ్యారర్స్ అంటే వారియర్స్. మన ద్వారా వచ్చే వాహకాలు అవ్వకూడదు మనకు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అంతే. నువ్వు తెచ్చావంటే నీ మీద అధికారం, పక్కన మీద అధికారం చూపించలేదు అది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. రైట్. అయితే ఇతను మందిరాన్ని బాగు చేయడం మొదలు పెడుతున్నాడు. గ్రామంలో ఉన్న విగ్రహాలను తీసివేసేసాడు. దేవుని బలిపీఠం దగ్గరికి అందరూ వచ్చి ఆరాధన చేశారు. మందిరాన్ని బాగా శుభ్రం చేస్తున్నాడు. చాలా డబ్బు వెచ్చిస్తున్నాడు. ఈ లోపల అతనికి బాగు చేస్తున్నప్పుడు ఆ పనివారికి ధర్మశాస్త్రం దొరికింది. అందులో ఏం దొరికిందండి? ధర్మశాస్త్రం దొరికింది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ధర్మశాస్త్రం దొరికింది. ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి గప్ప పట్టుకొని వచ్చి యోషియాకి ఇచ్చేది. అయ్యా, దేవుని ధర్మశాస్త్రం ఇది. ఇతడు చిన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదండి. ధర్మశాస్త్రం దొరకగానే చాలా ఆనందపడ్డాడు, హత్తుకున్నాడు. వెంటనే ఇందులో ఏముందో అసలు తీసి చదివిద్దాము. ఎందుకంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రం అందరికీ అందుబాటులో లేదు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చదివి వినిపిస్తేనే ధర్మశాస్త్రం చదవటం. కాబట్టి ఎజ్రా కాలంలో ధర్మశాస్త్రం అంటే బైబిల్ అనుకోండి, మన భాషలో బైబిల్ కదా. బైబిల్ చదవటం కోసం మళ్ళీ అవకాశం దొరకదు. కాబట్టి వాళ్ళంతా ఏం చేశారు తెలుసా? ఇంచుమించు 3-4 గంటలు ఏకంగా నిలబడి వాక్యం చదివేశారటండి. అంటే వాక్యం కరువు అయితే అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వాక్యం విరివిగా దొరుకుతుంది, అందుకని మనకు వాక్యం అవసరం లేదు. అదేనండి. వీళ్ళు చాలామంది రాత్రి ఆత్మీయ అభివృద్ధి గుడికి రాలేదు. ఇప్పుడు 120 మంది 110 మంది ఉన్నారు మందిరంలో. మీలో చాలామంది ఆత్మీయ అభివృద్ధి గుడికి రాలేదు. దానికి కారణం మీకు వాక్యం అవసరం లేదు. శుక్రవారం ప్రకటన గ్రంథాలు జరుగుతున్నాయి అని అంటే ఆలకించిన వాళ్ళందరికీ అప్రూవ్లా ఉంది. మా యామిని చెప్పుద్ది, ఇక ఇప్పటికొచ్చి మా యామిని ఇక్కడే ఉంది. మా మందిరంలో ప్రకటన గ్రంథం నేను ఎప్పుడు వినలేదమ్మా అంటే అర్థమైందండి. ప్రకటన గ్రంథం చెప్పమని దేవుడు చెప్పాడు. అజ్ఞాని అయిన నేను దిగాను, ఆయన నడిపించుకున్నాడు. ఈరోజు కూడా నాకు కొత్త అది. అలాంటిది మీకు అవసరం లేదు. అతడికి దొరకదు వాక్యం. ధర్మశాస్త్రం వెంటనే దొరికింది. దొరికిన వెంటనే ఇందులో ఏముంది అని ఆయన చదివించుకోవాలనుకున్నాడు. అక్కడున్న ఒక శాస్త్రిని పిలిచాడు. శాస్త్రి అంటే పండితుడు అని అర్థం, విద్యా కోవిదుడు అని అర్థం. మనకి ఇప్పుడు శాస్త్రి అంటే వేరే అర్థం, కానీ విద్యా కోవిదుడిని పిలిచాడు. పిలిచి ఇందులో ఏముంది చదువయ్యా అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఆయనకి దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది. ఎవరికి? రాజుకి. ఆయన వెంటనే ఇలా బుక్ ఇట్లా ఓపెన్ చేసి ఒక మాట చదివాడు. ఏమనంటే, ఈ ప్రాంతము దేవుని యందు భయభక్తులు లేదు కనుక ఇది త్వరలో దేవుని చేత నాశనం చేయబడుతుంది. దేవుని మాట ఎవరు వినరో వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని మాట వినని వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అని రాసిందంట. వెంటనే ఈయనకు భయం వచ్చేసింది. అదేంటి, బైబిల్లో ఒక పేజీ కథ తీసి చదివాడు. అవును అంతేనా? బైబిల్లో ఏం చేశాడండి? ఒక పేజీ కథ తీసి చదివాడు. అది బైబిల్లో మాట కదా, ఈయన ఎందుకు భయపడాలి? ఆయన బైబిల్లో మాట కదా, ఈయన ఎందుకు భయపడాలి అని అంటే ఆయన అనుకుంటున్నాడు అనమాట. మనం ఎప్పుడు బైబిల్ ఎలా పట్టుకోవాలి తెలుసా? ఇది నాకు దేవుని మాట అని పట్టుకోవాలి. యెషయా జీవితాన్ని పరిశీలిస్తే చాలా భక్తి జీవితం బయటపడుతుంది. ఇది దేవుని మాట, ఇది నేను తీసి చదివితే దేవుడు నాతో మాట్లాడతాడు. చూసారా? అంటే ఆయన తీసి చదివించుకున్న మాట ఎవరితో మాట్లాడినట్టు ఆయనకు అర్థమైంది? ఆయనతో మాట్లాడినట్టు అర్థమైంది. అంటే వెంటనే ఆ మాట ఆయనకు వర్తించినట్టు, ఆయన దేశానికి వర్తించినట్టు, దేవుడే మనతో మాట్లాడినట్టు, దేవుడే మనకు సమాచారం ఇచ్చినట్టు ఆయన అర్థం చేసుకున్నాడు. ఈవేళ నీకు బైబిల్ అంటే ఏమీ కాదు, ఇలా పేజీలు తిరిగేసే ఒక ర్యాపర్ లాగా అయిపోతుంది. అర్థమవుతుందండి? చాలామంది బైబిల్ని ఇది ఇలా టట్టలోనో పర్వాలేదు, మామూలు బైబిల్ అయితే ఇలా వంచి పట్టుకుంటున్నారు. కొత్త నిబంధన అయితే 3 సుట్టలు వేస్తున్నారు. అర్థమవుతుందండి? కొంతమంది అయితే ఫ్యాషన్ మన చచ్చినట్లు లేదు, కొంతమంది అయితే ఫ్యాషన్ బైబిల్ అయితే ఏరు చక్కగా ఒక పాకెట్లోంచి తీస్తారు. ఐఫోన్ ఉందా మీ దగ్గర? ఎవరికైనా ఉందా? ఐఫోన్ కొనుక్కోవాలంటే చాలా ఖరీదండి.
అది బాగా ఆశీర్వదింపబడిన వాళ్ళు, ఏ అప్పుల బాధలు లేనోళ్ళు, అర్థమవుతుందా? అలాంటి వాళ్ళు కొనుక్కోవాలి. మళ్ళాంటి మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళు కొనుక్కోలేరు. అది కొనుక్కుని అప్పుల పాలు అయిపోమని ఎవరు చెప్పాడు? అంతేనా? అది కొనుక్కుని అప్పుల పాలు అయిపోమని ఎవరు చెప్పాడు? కాబట్టి మళ్ళాంటి వాళ్ళు కొనుక్కోలేదు. వాళ్ళు మొత్తానికి ఏదో బాధపడి అందులో నుంచి తీటు టక్కన బైబిల్ ఓపెన్ చేసాడు. నేను చర్చికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను, వెనకతను రో అంతా కూడా సెల్లోనే చూస్తున్నారండి వరుసంతా. మీ బైబిల్ లేవి అని అంటే ఇందులో ఉందండి బైబిల్, అందులో ఉంది ప్రతి చెత్త చదవరు, అవును కదా? అందులో ఉంది ప్రతి చెత్త చదవరు. కాబట్టి బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళి వాక్యం ధైర్యంగా వినే సందర్భాలు ఇప్పుడు ఉన్నాయి. రానున్న రోజుల్లో అవి పోతాయి. కాబట్టి ప్రార్థనలకు మానేసిన వాళ్ళు, ప్రార్థనలకు మానేస్తున్న వాళ్ళు ఇప్పుడు బోర్డు చదివితే ఇది ఈ ప్రార్థనకు నేను రాను నువ్వు రావు కదా అని టిక్కెట్టుకుంటున్న వాళ్ళు గమనించవలసిన స్థితి ఏమిటంటే, కొన్నాళ్ళ తర్వాత ఏ వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావో ఆ వాక్యం నీకు దొరకదు. దేవుని మాట అంటే, దేవుని వాక్యం అంటే నువ్వు ఎట్లా భావించాలంటే దేవుని మాటగా భావించాలి. యోషియాకు దేవుని మాట అంటే భయం, దేవుని మాట వినాలంటే భయం, దేవుని మాట చదివించుకోవాలంటే భయం. ఎందుకంటే దేవుడు మనిషితో మాట్లాడటమే బైబిల్ చదవడం అనేది ఆయన అనుకుంటున్నాడు. అంతే. అర్థమవుతుందా? నీకు ఖాళీ దొరికితే ఒకసారి ఇలా బుక్ తీస్తావు, అడ్డ తీస్తావు, మళ్ళీ పెట్టేస్తావు. అలా కాదు, బైబిల్ని శ్రద్ధగా చదవాలి. ఆయన తీసి ఏం చదువుతాడో చదువు, ఏం మాట్లాడతాడో చదువు అన్నాడు. వెంటనే ఇలా ఉంది, భయంకరమైన వార్త చదివాడు, వెంటనే సింహాసనం దిగిపోయాడు అంటండి. మీరు ఆలోచించారా? బైబిల్లో అతను తీసిన ఒక పేజీ, ఈ పేజీలో ఉన్న వార్త మనకు సంబంధించింది ఎట్లా అయింది? కానీ అతను అనుకుంటున్నాడు, నాకు సంబంధించిందే దేవుడు నాకు చూపించాడు, నాకు సంబంధించిన దాంతోనే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో బైబిల్ తెరవడం రోజు జరగలేదు కాబట్టి తెరిచినప్పుడే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడని వాళ్ళందరికీ గురి ఉంది. దేవుని స్తోత్రం గారు. ఈరోజు బైబిల్ మన ఇంట్లో ఉంది, సెల్ ఫోన్ మన ఇంట్లో ఉంది. సెల్ ఫోన్లో బోల్డ్ అన్ని వర్తమానాలు రెడీగా ఉన్నాయి, బైబిల్లో పేజీలు సిద్ధంగా ఉన్నాయి. చదవటానికే టైం లేదు, వినటానికే టైం లేదు. కాబట్టి మనకు వాక్యం అంటే నిర్లక్ష్యం. అర్థమవుతుందండి? వాక్యంలో ఎన్ని చెప్పినా అది మనకు కాదు అని అనుకునే ధోరణి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉంది. ఎందుకు నువ్వు వాక్యానికి లోబడవు? వాక్యం నీకు కాదనుకుంటున్నావు కాబట్టి. ఎందుకు వాక్యానికి సమ్మతించవు? వాక్యం నీతో మాట్లాడుతూ లేదు అనుకుంటున్నావు కాబట్టి. కానీ యెషయా అలా అనుకోలేదు. వాక్యము చదువు అన్నాడు, అతను పేజీ తీసి చదివాడు. చదివిన వెంటనే అతనికి ఒక భయంకరమైన వార్త వింది, అమ్మ బాబా ఇది మనకే అని చెప్పి వెంటనే సింహాసనం దిగిపోయాడంట. ఏమేం చేశాడో చూద్దామండి, చదవండి. చదవమ్మా. చదివి వినిపించగా రాజు విని తన వస్త్రములు చింపుకొని, జాగ్రత్తగా వినండి, అంశాలు చదువుతున్నారు. తన వస్త్రములు చింపుకొని శాస్త్రియకు శాపానుకును రాజు సేవకుడైన ఇలాగ ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళటయ్యా, మనకు దొరికిన ఈ గ్రంథములోని మనం ఇప్పుడు చదువుకున్న వాక్యముల విషయమై నా కొరకు ఇశ్రాయేలు యూదా వారిలో మిగిలిన ప్రజలందరి కోసం యెహోవా యొక్క విచారించండి. అసలు చెప్పిన మాట అర్థం ఏంటండి? ఆ మాట వింటేనే ఇది భయం వేసింది, అంటే సగం అర్థానికి వచ్చేసింది, అవును కదా? కానీ ఇది ఇంకా ఏమర్థం ఉంది, ఇంకా ఏమర్థం ఉంది? ఒకసారి మీరందరూ రెండర్రా, పనులు రెండర్రా, ఇలా రెండర్రా పిలిచాడు. 4-5 పిలిచి, మీరు వెళ్ళి ఈ దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరకు వెళ్ళండి. వెళితే వాళ్ళు ఏం చెప్తారో. వెంటనే అతను ఏం చేశాడంటే తెలుసా? ఏం చేశాడు? పైన అతను దిగిపోయి, సింహాసనం దిగిపోయి, వినాలి, సింహాసనం దిగిపోయి తన వస్త్రములు చింపుకొని, ఏమండి ఆ రోజుల్లో వస్త్రం చింపుకొనుట అంటే రాజవస్త్రములు చింపుకొనుట అంటే, ఆ వస్త్రములు చింపుకున్నారంటే గోనెపట్టు కట్టుకుంటారనమాట వాళ్ళు. అది అర్థం. వస్త్రాలు చింపుకోవడం అంటే అర్థం ఏంటండి? దేన్ని మనం చింపేస్తాం? మనకు అవసరం లేనిది అని అర్థం కదా. అలా తమ రాజ
వస్త్రాలు చింపుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇవి నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు వీటికంటే నాకు దేవుడు సన్నిధి కావాలి అని చెప్పి నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకొని కూర్చుంటానని చెప్పి ఉన్న వస్త్రములు, ఖరీదైన వస్త్రములు విప్పి మరి గోనె పట్ట కట్టుకుంటారనమాట. అంటే యోషియా ఏం చేశాడు? ఫస్ట్ సింహాసనం దిగిపోయాడు, తను తాను తగ్గించుకుని రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకున్నాడని అర్థం. అక్కడ దేవుని స్తోత్రం కలగదు కాక మళ్ళీ వెంటనే అంటున్నాడు, అయ్యా ఈ వాక్యములు పట్టుకొని ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయి అసలు నా కొరకు ఏం చెప్తున్నాడు దేవుడు, ఈ దేశం కొరకు ఏం చెప్తున్నాడు, ఇశ్రాయేలు కోసం ఏం చెప్తున్నాడు, అసలు యోధాలో మిగిలిన వారి కోసం ఏం చెప్తున్నాడు, ఒకసారి కనుక్కొని రండి అయ్యా. వాక్యం చదివితేనే గుండె బద్దలేసిపోతుంది. ఇంకా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, ఆయన సెలవు ఎలాగుందో, ఆయన మనసు ఎలాగుందో ఒకసారి కనుక్కొని రండి అయ్యా అని చెప్పాడట. చూడండి, ఒక మాట ఆలకించిన తర్వాత ఆయనలో ఎన్ని రిఫ్లెక్షన్స్, దేవుని మాట ఆలోచిస్తే ఆయనలో ఎన్ని ప్రతిస్పందనలో చూడండి. ఈరోజు మనం దేవుని వాక్యం ఏమి కాకుండా నిద్రపోతే ఆలోచిస్తాం. ఈరోజు మనం దేవుని వాక్యం ఆలోచిస్తూ ఆలోచిస్తుంటాం. ఈరోజు దేవుని వాక్యము ఏదో దేనికో జారబడి దేనికో ఉదాసీనంగా ఆలోచిస్తూ ఉంటాం. దేవుని వాక్యం అంటే మనం ఎంతగా విలువ పెంచుతామో, దేవుని వాక్యానికి ఎంతగా విలువిస్తామో, ఎంత ఆసక్తిని కనబరుస్తామో అంతగా దేవుడు అతను తన అసలు మనసుని నీకు బయట పెట్టిస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు? దేవుని వాక్యానికి నువ్వు ఎంత విలువిస్తావో, దేవుని వాక్యానికి నువ్వు ఎంత విలువ పెంచుతావో, దేవుని వాక్యం విషయంలో నువ్వు ఎంత ఆసక్తి కనబరుస్తావో అంతగా దేవుడు తన మనసులో ఉన్న మొత్తం భావాన్ని నీకు తెలియచేస్తాడు. దేవుని స్తోత్రం కలగాలి. ఈ సందర్భంగా పరిశుద్ధాత్ముడు చెప్తున్న మరొక మాట, ఇంతమంది 100 మంది కూడా మనం ఒకే వాక్యాన్ని వింటున్నాం. అవునా? చెప్పండి, అవునా కదా? ఒకే వాక్యం వింటున్నాం, కానీ మనలో ఆత్మీయ అభివృద్ధి సమానంగా జరగటం లేదు. అవును కదా? కొంతమంది ఆత్మలో వర్ధిల్లుతున్నారు, దేవునికి దగ్గరగా ఉంటున్నారు, కొంతమంది అట్లా లేదు. కొంతమంది మార్చుకుంటున్నారు, కొంతమంది మార్చుకోలేకపోతారు. కొంతమంది దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు, కొంతమంది ప్రయాసపడుతున్నారు. ఈ బలంలో తేడా ఎలా వచ్చింది? అర్థమైందా? ఈ ఆత్మీయ ఆరోగ్యంలో తేడా ఎలా వచ్చింది అని అంటే నువ్వు ఎంత శ్రద్ధగా దాన్ని తీసుకుంటున్నావో, ఇంటేక్ లోపలికి తీసుకునేది ఎంత శ్రద్ధగా తీసుకుంటున్నావో దేవుడు తన పూర్తి శక్తిని నీలో అంతగా నింపుతున్నాడు. అందుకే మనుషులలో మార్పు వస్తుంది. వినాలి, దేవుని స్తోత్రం కదా. అందుకే మనుషుల్లో మార్పు వస్తుంది, ఆత్మలో వర్ధిల్లింపు వస్తుంది. పరిస్థితుల ద్వారా వర్ధిల్లింపు నేను చెప్పను. పరిస్థితుల ద్వారా వర్ధిల్లింపు దేవుడు చేస్తాడు, కానీ కొన్ని సంవత్సరం లాగాల్సిన పరిస్థితి ఉంది. దేవుడు ఖచ్చితంగా విడిచిపెట్టకుండా చేస్తాడు. నన్ను ఆశ్రయించిన వారు నేను ఏమాత్రం విడిచిపెట్టనన్నది ఆయన వాగ్దానం. అది విడవని దేవుడు ఆయన. అందుకే ఆయన పాదాలు పట్టుకొని ఉండాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఆయన విడవని దేవుడే. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను భూమి మీద నువ్వు విడిచిపెట్టి వెళ్తావు, కానీ ఆయన పట్టుకోవాలి. కాబట్టి ఆయన పట్టుకునేలా నేర్పడమే ఈ కష్టాల్లో కొంచెం ఆలస్యం చేయడం. దేవుని స్తోత్రం కలుగుతుంది. కాబట్టి కొంతమంది ఆసక్తిగా విని లోపలికి తీసుకుంటాం, కొంతమంది యథాలాపంగా తీసుకుంటాం. అందుకనే కొంతమందికి వంట పడుతుంది, కొంతమందికి వంట పట్టలేదు. వంట పట్టిన వారిలో దేవుని యొక్క మనస్సు వాళ్ళలో ప్రతిస్పందిస్తుంది. దేవుని మనసుకు వాళ్ళు ప్రతిస్పందిస్తున్నారు, వాళ్ళ మనసుకు దేవుని మనసు ప్రతిస్పందిస్తుంది. ఇద్దరు కలిపి ఏకీభవిస్తున్నారు. దేవునితో వాళ్ళు నడుస్తున్నారు, వారితో దేవుడు నడుస్తున్నాడు. వారిద్దరు కలిసి ఇంటిలో ఉంటారు. దేవుని స్తోత్రం. కొంతమందికి వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. కారణం ఏంటంటే ఒకే భోజనం చూసినావా, ఆయన ప్రతిస్పందించాడు, వాక్యం విని ప్రతిస్పందించాడు. ఏమనంటే మొట్టమొదటి ఎలా ప్రతిస్పందించాడంటే ఈ వాక్కు నాకే అని ప్రతిస్పందించాడు. బైబిల్ తెరిచామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని ప్రతిస్పందించాడు. మనకు అర్థమైందే కాదు, దేవుడు తన ప్రవక్త ద్వారా ఏదో అర్థం చెప్తాడు. ఆయన మనసు వేరే అర్థం ఉంది, అది కూడా మనం తెలుసుకోవాలి అని ప్రతిస్పందించాడు. ముందు వినిన వెంటనే ఏం చేశాడంటే సింహాసనం దిగిపోయి తన వస్త్రములు చింపుకొని దేవునికి తగ్గింపు చూపించాడు. దేవుని స్తోత్రం కలిగేయాలి. వెళ్ళండయ్యా, రండయ్యా, వెళ్ళండయ్యా, వెళ్ళి అసలు యెహోవా మనస్సు మన విషయంలో ఎలా ఉందో, నా విషయంలో ఎలా ఉందో చూసాం. ఫస్ట్ అలాగే అన్నాడు, నాకును అన్నాడా అన్నమాట. చదవండి అన్నమాట. ఏమండి, నా కొరకును చూసావా? ఫస్ట్ చూసావా, తను వ్యక్తిగతంగా పెట్టుకున్నాడు. ముందు నా కొరకు ఏమంటున్నాడు, ఎందుకు నా కొరకని స్పందించాడు? వినండి, యోషియా 8 సంవత్సరాల కాలంలో ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రాజు అయ్యి దేవుని మందిరాన్ని ఎందుకు బాగు చేస్తున్నాడు చెప్పండి? దేవుని మందిరాన్ని బాగు చేయాలని తలంపు ఎలా వచ్చింది ఆయనకి? దేవుని యందు
భయభక్తులు ఉండబట్టే కదా. దేవుని యందు భయభక్తులు కలవాడికి ఒక చెడు వార్త విన్నప్పుడు ఆయన ఎందుకు జంకాడు? అదే కదా, నేను పాపిని కాదు, నేను దేవుని పని చేస్తున్నాను, అయితే ఈ చెడు వార్త నాకు సంబంధించింది ఎట్లా అయింది అనుకోవచ్చు కదా. ఆలోచించారా మీరు? నాకు సంబంధించింది ఎట్లా అయింది ఈ వార్త? కాబట్టి నాకు కాదు, ఇంక ఇందులో ఎవరో ఉన్నాడు పాపులు, అందుకని వాళ్ళకి సంబంధించింది అయి ఉంటుంది. నేను దేవుడి పని చేస్తున్నాను, నేను దేవుడి మీద నేను బాగు చేస్తున్నాను, ఒకరిదంటే నా మీదకి ఎందుకు వస్తుంది? అయినా నేను 8 సంవత్సరాలు బాగుండే అని అనిపించచ్చు కదా. చూసావా ఆయన ఆలోచన? ఏ మాట మాట్లాడినా మొదట నాకే అని తన మీద వేసుకుంటున్నాడు. అది అసలైన భక్తి. దేవుని స్తోత్రం. ఈరోజు వాక్యం నిన్ను మార్చలేకపోతుంది. ఎందుకు తెలుసా? వాక్యం నీకు అనుకోవట్లేదు. ఒకవేళ అనుకుంటే కనుక ఎలా అనుకుంటున్నావు అంటే పాపంతో గురిపెట్టేటట్టు అనుకుంటున్నాం. ఇదిగో నా కోసం చెప్పారంటే ఇదిగో చూసావా నన్నే అన్నారు, నన్నే నన్నే అనే స్థితిలోనికి మనం పెట్టుకునేటట్టు అపవాది వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి వ్యతిరేకంగా పనిచేసిన గుండు, వ్యతిరేకంగా ప్రయాణించిన గుండు గల్ల నుంచి వ్యతిరేకంగా గుండు ప్రయాణిస్తే ఎలా అవుతుందంటే తిరిగి వెనక్కి తగ్గుతుంది. కాబట్టి మనకు నష్టం తెచ్చుకునేటట్టు వాక్యాన్ని మనం మార్చుకోకూడదు. వాక్యం మాట్లాడింది అంటే అది నా కొరకే అని సాగిల పడాలి. యెషయా అంటున్నాడు, అయ్యా వెళ్ళండి అయ్యా, ఫస్ట్ నా కొరకు కనుక్కోండి అయ్యా, తర్వాత ఎవరి కోసం కనుక్కోవాలంట? ఇశ్రాయేలు కోసము, యోధాలో మిగిలిన వారి కోసం కనుక్కోండి అయ్యా అంటే వీళ్ళు ఆ పుస్తకం పట్టుకుని ఆ ధర్మశాస్త్రం పట్టుకొని పారిపోయారు, వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళారు తెలిసినటువంటి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. ఎక్కడున్నది చదవండి కొంచెం కిందకి, పేపర్లు నాకు వెళ్ళిపోతున్నాయి. చదవండి 22వ వచనం. అప్పుడు హిల్కీయాను రాజు నియమించిన వారును సంగతిని గురించి విచారణ చేయుటకై అర్హషకు పుట్టిన తిక్వా కుమారుడు వస్త్రశాలకు పై విచారణకర్త షల్లూము యొక్క భార్య అయిన హుల్దాను ప్రవక్త యొద్దకు పోయారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళ భర్త ఉద్యోగం వేరు, భార్య చేసే పని వేరు. భార్య ప్రవక్తి, భర్త వేరే ఉద్యోగం చేసుకుంటున్నాడు. చూసారా అద్భుతమైన సంగతి. భార్య అయిన హుల్దాను ప్రవక్త యొద్దకు పోయిరి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఏమిటి అని అంటే ప్రవక్త దగ్గరికి వీళ్ళందరూ పుస్తకం పట్టుకొని వెళ్ళారు, ధర్మశాస్త్రం పట్టుకొని వెళ్ళారు. అయితే ఈ లోపల ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తర్వాత విందాం. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఏమయ్యా వచ్చారు, ఇలా యోషియా పంపించాడమ్మా, ఆయన బైబిల్ ధర్మశాస్త్రం తీసిన వెంటనే ఇదిగో ఇలాంటి చెడు వార్త చదివినాడు, దేవుని యొక్క ఉగ్రతకు సంబంధించిన విషయాలు చదివినాడు, కాబట్టి తన కొరకు ఇశ్రాయేలీయుల కొరకు ఏంటో ఆ విషయం కనుక్కుని రమ్మన్నాడమ్మా, దేవుడు నీతో మాట్లాడే మాటలు మాతో సెలవియ్యు అని చెప్పి వాళ్ళు అడగంగానే ఆమె చెప్పింది. ఏమని చెప్పిందంటే 25వ వచనం చదువుతున్నాను వినండి. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడును. అది ఇప్పుడు దేవుని నోటితో చెప్పించాడు కదా, అంతేనే కదా. ప్రవక్త నోరుతో చెప్పించాడంటే అర్థం ఏంటి? దేవుని నోటితో చెప్పించాడు. ఏమని చెప్పించాడు? ఈ ప్రాంతం మీద వారు నాకు విరుద్ధమైన మార్గంలో నడుస్తున్నారు కాబట్టి, వ్యతిరేకమైన మార్గంలో నడుస్తున్నారు కాబట్టి నేను ఈ ప్రాంతం మీదకి ఉగ్రతను కుమ్మరిస్తాను అని చెప్పాడు. ఇంకో మాట చెప్పాడు చూడండి, నా యొద్దకు కుమ్మరింపబడును అని చెప్పాడు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఉగ్రత తప్పనిసరి కాదని చెప్పండి. తప్పనిసరి. రెస్పాండ్ అవుతున్నారు అందరూ? ఉగ్రత తప్పనిసరే కాదా? రాజు భయపడింది నిజమేనా కాదా? నిజమే. కాబట్టి ప్రవక్త చెప్పింది అట్లనే చెప్పింది. ఈ ప్రాంతం మీద ప్రజలకే ఆయన కోపం వచ్చింది. నువ్వు చదివితే నిజంగా నీకు నీ దేశానికి వర్తించిందే, నీ దేశంలో ప్రజలకు వర్తించిందే, కాబట్టి ఈ ప్రాంతం మీద దేవుడు ఉగ్రత కుమ్మరిస్తున్నాడు అని చెప్పింది. మళ్ళీ ఏమని చెప్తుంది వినండి, నేను చదువుతున్నాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. నా యొద్దకు మిమ్మును పంపిన వారికి ఈ వార్త చెప్పండి. ఏ వార్త? మరియు యెహోవా యొద్ద విచారించండి, వెళ్ళండి అని మిమ్మును పంపిన యోధారాజు ఉన్నాడే యోషియాకు మీరు ఈ మాట చెప్పండి అని చెప్తుంది. వెనక్కి పిలిచి ఏమంటుంది వాళ్ళని? మిమ్మల్ని పంపిన రాజు ఉన్నాడు కదా, ఆ రాజుకు స్పెషల్ న్యూస్ చెప్పండి. ఇప్పుడు దాకా ఏం మాట్లాడిందామే?
ధర్మశాస్త్రంలో సంగతికి అర్థం చెప్పింది, అంతే కదా? అవును. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది ఏమనంటే, నా దగ్గరకు మిమ్మల్ని పంపించిన రాజున్నాడే, ఈ ప్రజలందరి కొరకు ఏం జరగబోతుందని అడిగించిన రాజున్నాడే, ఆ రాజుతో ఒక మాట చెప్పండి. ఏమని చెప్పాడు? ఎవరు చెప్పారంట? దేవుడు చెప్పినట్టు చెప్పండి. ఏమని చెప్పాడంటే చెప్పండి. ఇప్పుడు ప్రవక్త చెప్తున్న మాటలు ఎవరు మాట్లాడితే దేవుని మాట్లాడు. ఎవరు మాట్లాడి? ఇప్పుడు వెనక్కి పిలిచింది యెషయాతో కబురు చెప్పండి అంది. ఇప్పుడు ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. చెప్పాలి, దేవుని మాటలు. ఇవి బైబిల్లో ఉన్నాయా? మాట్లాడారు. ఏవి? ఆయన చదివిన ధర్మశాస్త్రంలో ఉన్నాయా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇప్పుడు వెనక్కి ప్రవక్త పిలిచిందండి. ప్రవక్త పిలిచి అంటుంది, అయ్యా చదివేస్తాను వినండి. అయ్యా నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని అనే మాటలు యెషయాకు ఆ మందిరంలో కనుగొన్న ధర్మశాస్త్రంలో ఉన్నాయా? లేవు. ఉన్నాయా? లేవు. ఇప్పుడు మన బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఏం లిఖించబడింది? దేవుని ధర్మశాస్త్రంతో కూడిన చరిత్ర లిఖించబడింది, అంతే కదా? దేవుని ధర్మశాస్త్రము ప్లస్ చరిత్ర సంఘటనలు లిఖించబడ్డాయి. ఆయన చదివిన ధర్మశాస్త్రంలో లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రం ద్వారా నాతో మాట్లాడుతున్నాడని యెషయా అనుకున్నాడా లేదా? అనుకున్నాడు. మరి ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు నీతో రెండు విధాలుగా మాట్లాడతాడు. ఒకటి గ్రంథం తరపున, రెండవది సేవకుల తరపున మాట్లాడతాడు. కాబట్టి రెండు మాటలు నువ్వు మేడవించి వినాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యం దగ్గరికి మందిరానికి రావాలంతే. దేవుని స్తోత్రం. అది దేవుడు రాసి ఉంచిన రహస్యం. అది అర్థమవుతుందండి. ఇవాళ నేను ఒకరికి 100 సార్లు ఫోన్ చేసి ఉంటాను. నిన్నటి నుంచి లొకేషన్ పెడుతున్నాను. నేను వాళ్ళకి నిన్ననే పరిచయం అయ్యాను. నేను ఒక కాంప్లెక్స్కి వెళ్తాను. ఎన్నిసార్లు లొకేషన్ పెట్టాను సెల్ ఫోన్ చూసుకొని, కానీ కొన్ని నెలల దగ్గర నుంచి వాళ్ళు వాక్యం వినకుండా ఇంట్లో ఉండిపోతారు. దానికి కారణాలు ఏవేవో ఉన్నాయి. ఎవరికి వారే ఇంటిలో కూర్చుండిపోతే నీతో దేవుడు మాట్లాడేది. ఇప్పుడు ధర్మశాస్త్రంలో విషయాలు నీకు కావాలి, దేవుడు దాన్ని వివరిస్తూ నీతో మాట్లాడవలసిన విషయాలు కావాలి నీకు. దేవుని స్తోత్రం. వెనక్కి పిలిచింది, అయ్యా దేవుడు నాతో చెప్తున్న సంగతులు నీతో చెప్తున్నపో నీవు ఈ వార్త విని వెంటనే నిన్ను నువ్వు తగ్గించుకుని చదవండి. ఏం చెప్పింది? ఈ మనసు మెత్తనిదే. ఆ పాయింట్ వదిలేకండి. ఫస్ట్ ఏం చెప్తున్నది? సత్య ఏం చెప్పాడు దేవుడు? నీ మనసు అంటే ఇప్పుడు దేవుడు మొట్టమొదటి ఏం గ్రహించాడు అనమాట? అక్కడ ఏం చేశాడు? ఆయన సింహాసనం దిగిపోయాడు. తర్వాత వస్త్రాలు చెప్పుకున్నాడు. అవునా? మీరు ఇందాక చదివిన దాంట్లో అదే ఉంది కదా? అవునా? దేవుడు దాన్ని ఏమన్నా చూడండి, నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీద దాని కాపురస్తుల మీద దేవుడు పలికిన మాటల్లో నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకుని వస్త్రములు చింపుకుని నా సన్నిధిని నీరు విడిచిదివి. దేవుని స్తోత్రం కలుగు. ఏమండి, సింహాసనం దిగిపోవటం తగ్గింపుకు సూచనే కదా? అవునా కదా? చెప్పండి. అవును. సింహాసనం దిగిపోవటం బాహ్యంగా కనిపిస్తుందా లేదా? వస్త్రాలు చింపుకోవడం బాహ్యంగా కనిపిస్తుందా లేదా? కిరణ్ ఇటు అటుగాదు ఇటు. బాహ్యంగా కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. కన్నీరు విడవడం బాహ్యంగా కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. మనసు మెత్తందని బాహ్యంగా కనిపిస్తుందా లేదా? కనిపించలేదు. బయటికి కనిపిస్తున్న 3 విషయాలను వదిలేసి ఆంతరంగిక విషయాన్ని మొట్టమొదటి ఎత్తాడు నా దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు మొట్టమొదటి నీ మనసుపూర్వకంగా అర్పించే అర్పణను చూస్తాడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. బాహ్యంగా నేను ఏవేవో అర్పణలు దేవుడికి చేస్తున్నాను, ఇదిగో ఇక్కడ నుంచి కింద స్తంభం నుంచి పై స్తంభం దాకా నేనే కట్టించానంటే కుదరలేదు. మనసును గ్రహించే దేవుడు. నీ మనసు దేవుని విషయం ఎలా స్పందిస్తుంది? ఆ స్పందన ఏమిటి? నిర్లక్ష్యంగానా, నిరాశగానా, లేకపోతే అసలు విరుద్ధ భావంతోనా, లేకపోతే ఆసక్తిగానా, లేకపోతే ఆయనే నా జీవితం అన్నట్ట?
ఎలా స్పందిస్తుంది? ఆ మనసు స్పందనని దేవుడు అత్యంత ప్రామాణికంగా చూసుకుంటున్నాడు. అది మనిషిగా నేను చెప్పేది కాదు, దేవుని వాక్య ఆధారం నీ దగ్గర ఉంది, చూసుకో కావాల్సి. దేవునికి స్తోత్రం. అరే మొదటి ఏం విషయాలు చెప్పాలి? నువ్వు సింహాసనం దిగిపోయినాయినా, వస్త్రాలు చెప్పేసుకున్నానైనా, కన్నీరు విడిచావునైనా, అవి కదా చెప్పాలి. మొదటి దేవుడు ఏమంటాడు తెలుసా? నీ మనసు మెత్తనిదే. దేవుని స్తోత్రం. యోషియా నీ మనసు మెత్తనిది, ఐ గాట్ ఇట్. దాన్ని నేను కనుగొనగలను, నేను కనిపెట్టగలనుగా. అంటే దేవుడు బాహ్యంగా ఇచ్చే అర్పణ కంటే ఇస్తారు వినాలి, బాహ్యంగా ఇచ్చే అర్పణ కంటే ముందు మనసును నువ్వేం అర్పిస్తున్నావో దాన్ని చూస్తాడండి దేవుడు. పిడికడంత హృదయంలో నీలో జరిగే అలజడి కావాలి ఆయనతో. పిడికడంత హృదయంలో నీలో ఏ అలజడి జరుగుతుంది అది కావాలి. పిడికడంత హృదయంలో దేవుడికి ఎలా సాగిలపడిపోతున్నావు అది కావాలి. పిడికడంత హృదయంలో దేవుడు వినిపించిన మాటకు ఎంత చోటిచ్చావు అది కావాలి. యెషయా దేవుని వాక్యానికి బాగా చోటిచ్చి మెత్తగా ఉన్నట్టు ఆయన హృదయం, వాక్యం లోపలికి వెళ్ళిపోయింది. అవునా? ఇదంతా ఆయనకు వాక్యం విన్న తర్వాత జరిగిన పరిణామాలా ముందుగానా? చెప్పాలండి, విన్న తర్వాత జరిగిన పరిణామాలు. దేవుని వాక్యం లోపలికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి వాక్యమే చెప్పాలి, వాక్యమే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యం మనసులోకి వెళ్ళింది, చూసింది మనసుని, మెత్తనిదంటండి. దేవుని స్తోత్రం. దేవుడు మనసును వర్ణిస్తున్నాడంటే భయపడాల్సిన సంగతి అండి. ఉదాసీనంగా ఆలోచించి ఆలకించి వెళ్ళిపోవడానికి లేదండి, పైపైన ఆలోచించడానికి లేదు. అమ్మ బాబాయ్ లోపలికి వెళ్ళి లోపల మనసుని. అందుకని దావీదంటే నా అంతరింద్రియములను శోధించుచున్నావు. శోధన అంటే ఏంటంటే వెతకడమే కదా. శోధన అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో శోధన అంటే అర్థం ఏంటి చెప్పండి? సెర్చి, వెతకటం. హృదయంలో దేవుడు వెతుకుతున్నాడండి. ఏ ఏరియాలో ఏముందో వెతుకుతున్నాడండి దేవుడు. తెలుసుకోవాలి. ఇది మనిషి ఊహకు అందరి చాలా భయంకరమైన విషయం. దావీదు అంటున్నాడు, నీ తలంపులు ఎంత గొప్పవి, అవి నా ఊహకు గంభీరములు అంటున్నాడు, నా ఆలోచనకు గంభీరములు. అర్థమవుతుందా? ఇటు జ్ఞానం నాకు మించినది అంటున్నాడు. నా తలంపు నా నాలుకకు పుట్టక మునిపే, నా మనసుకు పుట్టక మునిపే నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలుస్తుంది. నేను కూర్చోవడం నీకు తెలిసిపోతుంది, నేను నడవడం నీకు తెలిసిపోతుంది, నేను మాట్లాడటం నీకు తెలిసిపోతుంది. మాట నా నోళ్ళకు రాకమునిపే నేనేం మాట్లాడబోతున్నానో నువ్వు గ్రహించేస్తున్నావు. అమ్మో ఇట్టి జ్ఞానం నాకు మించినది అంటున్నాడంటే నాకు అసలు అందట్లేదు. దేవుని గురించి ఎంత సరళంగా తీసుకుంటున్నామో అంత భయం లేకుండా జీవిస్తామండి. దేవుని గురించి ఎంత సరళంగా తీసుకుంటున్నామో అంత నిరాశగా జీవిస్తామండి. దేవుడి గురించి ఎంత సరళంగా ఎంత తేలిగ్గా తీసుకుంటున్నామో అంత నిర్లక్ష్య ధోరణి, అంత భక్తిహీనత మనలో చోటు చేసుకుంటుందండి. దేవుడు అంటే ఎంత ప్రామాణికంగా, ఎంత ప్రతిష్టగా, ఎంత విలువగా, ఎంత ఆసక్తిగా నువ్వు దానికి ఒక విలువైన చోటునిస్తావో అది నీ జీవితంలో గొప్ప పరిణామాన్ని తీసుకొస్తుందండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. యెషయా అయితే ఒక మాటతో సర్దుకోవచ్చు, నాకు కాదు ఇది, నేను మంచోడిని, 8 సంవత్సరాల్లో నేనే పాపం చేస్తానండి, కాబట్టి ఈ వార్త మంది కాదు. పైగా నేనేమైనా విగ్రహారాధన చేశానా? లేదు. ఆ విగ్రహారాధనకు సంబంధించిన విషయాలను నేను తీసేస్తున్నానే, మందిరాన్ని బాగు చేస్తున్నానే, కాబట్టి దేవుడు పలికిన ఈ మాటలు మనకు కావు, పోతే ఎవడు పోతే మనకెందుకు అనుకుంటే బాగుండు. అలా అనుకోలేదే. అతని మనసు ఏమైందంటే మెత్తగా, దేవుని స్తోత్రం కలుగును. అయితే మనసు మెత్తగా చేసుకొని తనని కాది వార్తకు అతడు స్పందించినందుకు, వేరే వాళ్ళ విషయంలో ఈయన కన్నీరు పెట్టుకుంటున్నందుకు, వేరే వాళ్ళకు రాబోయే ఉగ్రత గురించి ఈయన ఏడుస్తున్నందుకు కలిగిన లాభం ఏమిటి? మలాకీ గ్రంథంలో ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ, మీరు తీని అవసరం లేదు, ఇంటికెళ్ళి చదువుకోండి, ఇంటికెళ్ళి చదవండి. మలాకీ గ్రంథంలో ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇదంతా వేస్ట్, మనమేమో విచారంగా దుఃఖముఖులై ఆయన సన్నిధిలో కూర్చోడం ఇదంతా వేస్ట్ అనుకుంటారు. ఏమిటంట వేస్ట్? ఆయన సన్నిధిలో విచారంగా కూర్చోవాలి. అలా ఎవరో ఒకరు నిలబడి మాట్లాడుతుంటే మనమేమో అలా ఉండాలి, మనకు నచ్చవు ఇవన్నీ అనుకుంటున్నారంట. ఏంటి లాభం ఇలా చేస్తే అనుకుంటున్నారంట.
ఆ ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం నాకు తల తిరిగిపోయిందండి. దేవుడు ఇచ్చాడు సమాధానం ఏంటో తెలుసా? భూమి మీద నీ సంభాషణ నేను విన్నాను, అంత్య దినముల్లో నా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారినే నేను లేపుతాను. అదే అర్థం వస్తుంది. అదంతా చదువుకోండి. మళ్ళీ లాస్ట్ అధ్యాయం అండి, 3వ అధ్యాయం నుంచి చదువుకోవాలి, 3:12 నుంచి చదువుకోవాలి. కథ అర్థమవుతుంది. ఇప్పుడు 3:12 నుంచి 4 వరకు చదవాలండి. అర్థమవుతుందా? అన్నాడు, ఇంకో నా యందు భయభక్తులు లేవా? అయితే రాకలి సమయంలో నువ్వు ఇక్కడే కూర్చుంటావు, నీకు ఇక్కడ సీట్ 12 అన్నాడు. అదేంటండి, ఈరోజు భూమికి కొనుక్కోలేకపోతున్నాం. ఆ రోజు ఎంతగా కొనుక్కోలేకపోతున్నాం మనం. ఆ రోజు చాలా మంది భూముల పొట్లు వదిలేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ భూములని మనమే. అర్థమవుతుందా? ఇంకా మిగిలిన మనం శ్రమలు పడతా ఉండాలి. ఉన్న భూముల మీద ధ్యాస ఉండదు, తిండి మీద ధ్యాస ఉండదు, నీటి మీద ధ్యాస ఉండదు, ఉద్యోగం మీద ధ్యాస ఉండదు, దేని మీద ధ్యాస ఉండదు. ఇవాళ భూమికి కొనుక్కోవాలంటే లోన్లు, దానికేమో టాపప్లు, దానికేమో వడ్డీలు, జీవితం అంతా వడ్డీలకు వెళ్ళిపోతుందని అంటున్నాను. ఆ రోజు చాలా మంది భూమిని విడిచి దేవుడితో పాటు వెళ్ళిపోతే ఇవన్నీ మనమే. కానీ చాలా శ్రమలు అనుభవించవలసిన పరిస్థితి అయితే ఉంది. దేవుని స్తోత్రం కలిగి రైట్. వినండి, నీ మనసు మెత్తనిది. యెషయా ఎవరు చెప్పమంటారండి ఈ మాట? దేవుడు చెప్పమంటున్నాడు. ఎవరిని ప్రేరేపించాడండి? ప్రవక్తను ప్రేరేపించాడు. ఎప్పుడు ప్రేరేపించాడు? వీళ్ళు రాకముందే ప్రేరేపించాడు. రాకముందే అంటే ఎప్పుడు? అతడు ఆ పని చేసినప్పుడే. అది నువ్వు గ్రహించాలి. అర్థమైందమ్మా? దేవి అర్థమైందా? ఉల్దాతో ఎప్పుడు మాట్లాడాడు దేవుడు? యెషయా పని చేస్తున్నప్పుడే. దేవుని స్తోత్రం కలగాలి. ఈ రోజు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో దీనికి దేవుడు వెంటనే నీకు జీతాన్ని సిద్ధం చేస్తున్నాడు. తగిన సమయంలో నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలగాలి కాక. ఇది నిజంగా ఒక పూటలో చెప్పేది కాదు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో దానికి వెంటనే దేవుడు సమాధానం సిద్ధం చేసి ఉంచుతాడు, జీతాన్ని సిద్ధం చేసి ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెషయా ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని చదివాడో, ఎప్పుడైతే సింహాసనం మీద నుంచి దిగిపోయాడో, ఎప్పుడైతే వస్త్రములు చిప్పుకున్నాడో, అప్పుడే ఉల్దా ప్రవక్తతో అంటాడు, అమ్మ యెషయా మనుషులు నీ దగ్గరికి వస్తారు, యెషయా గురించి నా చెప్పి పంపించు. వాళ్ళు వచ్చేది మాట్లాడేది. వెళ్ళిపోయేటప్పుడు బాబు ధర్మశాస్త్రంలో సంగతి మీకు చెప్పేశాను, కానీ దేవుడు పలానా మాట చెప్పమన్నాడు విను అని చెప్పి ఈ మాట చెప్తుంది. దేవుడు మీ యజమాని గురించి ఇలా అన్నాడు, నీ మనసు మెత్తనిది, నువ్వు ఇతరుల గురించి ఒక చెడు వార్తను విని వెంటనే నువ్వు సింహాసనం దిగిపోయి నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకుని కన్నీరు విడిచితివే కనుక నీ మనవిని నేను మనం ఎప్పుడు చేశాడో చూడండి. అక్క ఈ సమాధానం అప్పుడే చెప్పాడు, నీకెలా తెలుసు? ఇదిగో మనం ఆలకించాడంటే కదా, ఆలకించినప్పుడే గ్రహించాడు. అబ్బా అతడు మనసు మెత్తంది, అబ్బా అతడు మనసు మెత్తనిది అని. దేవుని స్తోత్రం కలుగునుగా. 28 నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదువు. ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి నేను పీడు రప్పిస్తాను, కానీ ఆ అపాయం నీవు కన్నులారా చూడకుండా నువ్వు చనిపోయిన తర్వాత రప్పిస్తాను. దేవుని స్తోత్రం. అంటే నీ బ్రతుకు దినములన్నీ ఎలా ఉంటాయి? సుఖముగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి. నెమ్మదిగానే చనిపోతావయ్యా. యుద్ధ భయంతో చనిపోవు, ఉగ్రత భయంతో చనిపోవు. దేవుడు దేశాన్ని మొత్తడం వల్ల ఆ శాపంలో కలిసిపోయి చనిపోవు. నువ్వు నెమ్మదిగా చనిపోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు లోకంలో భయంకరమైన వార్తలు వింటున్నాం, భయంకరమైన సంఘటనలు వింటున్నాం. మన ఇంట్లోది కాదది, కానీ స్పందించాల్సిన మనసు ఎవరితో తెలుసా? నీదే. నువ్వు స్పందించాలి. నీది కాని విషయానికే నువ్వు స్పందించి దేవుని ఎదుట కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఎవరికి పిల్లలు లేకపోతే నీకెందుకండి? ఎవరు దీవించబడకపోతే నీకెందుకండి? దయానిధి వినాలి. ఎవరికి ఏ లోటు ఉంటే నీకెందుకండి అని అనుకున్నావు అనుకో, నువ్వు వర్ధిల్లవు. అందరి సమస్య నాదనుకుని దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీ మనసు యొక్క ఎత్తులోతులు ఆయన చూసి నువ్వు చేసిన ప్రార్థనకు వింటున్నారా? నువ్వు చేసిన ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు మంచి జీతాన్ని ఏర్పాటు చేసి ఉంచుతాడు, మంచి బహుమానాన్ని ఏర్పాటు చేసి ఉంచుతాడు. ఆ బహుమానం ఏంటో తెలుసా? నీ జీవిత దినములు నెమ్మదిగా ప్రశాంతంగా వెళతాయి.
ఎంతోమంది ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి భయంకరమైన ఉగ్రత మన మీదకి రాకుండా ప్రశాంతంగా ఆ దినాలు వెళ్ళిపోయే వరకు దేవుడు వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాదు. ప్రకటన గ్రంథం ప్రకటించినప్పుడే చెప్పాడు, ఆలస్యం ఉండదు, తొందరగా వస్తున్నాను, సమయం అయిపోయింది అని చెప్పిన దేవుడు ఇప్పుడు వరకు వాయిదా ఎందుకు వేశాడంటే అనేక మంది భక్తులకు ఇలాంటి వాగ్దానం ఇచ్చేస్తున్నాడు. ఇదిగో నీ బ్రతుకు దినముల్లో నేను ఉగ్రత రానివ్వను, నీ బ్రతుకు దినముల్లో నేను రాకలు రానివ్వను, నెమ్మది కలిగి సమాధికి వెళ్ళు. దేవుని స్తోత్రం. ఒకవేళ వచ్చినా కానీ ఏం చేస్తారంటే దేవుడు మనల్ని తీసుకుని వెళ్తారంట. అప్పటికి మనం చనిపోయినా కానీ ముందు ఎవరు లెగిస్తారటండి? సమాధుల్లోని వారు లెగిస్తారంట. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. సమాధుల్లోని వారు లెగిస్తారంట, లేచి ఆయనతో పాటు ముందు వెళ్తారంట. ఆ తర్వాత మనం వెళ్తామంటే బ్రతుకున్న వారు దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాడు. జరిగిన ప్రతి సంఘటన నాది అని కాసేపు మోకాళ్ళని దేవుని దగ్గర ప్రార్థన చేసే పని నువ్వు చేయాలి. అప్పుడు నువ్వు దేవునికి ఉపయోగపడే పాత్ర అవుతావు, లేకపోతే నీ పనికి నువ్వు ఉపయోగపడతావు. అంతే. నువ్వు నీకు పనికి వచ్చేవాడికి, దేవునికి పనికిరాని వాడికి. మనకు పనికి వచ్చేవాడు, దేవునికి పనికిరాని వాళ్ళం. నువ్వు దేవునికి పనికి వచ్చే పాత్ర అవ్వాలి. దేవుని స్తోత్రం కలగాలి. నువ్వు ఏ బ్రతుకు ఏ పని అయితే చెయ్యు, ఏదైతే చెయ్యు, దేవునికి పనికి వచ్చే పాత్ర అవ్వాలి. ఉదయం కుటుంబ ఆరాధనలో నీ కుటుంబం కోసం మనవి చేసుకుంటావు. సాయంకాలం కుటుంబ ఆరాధనలో నీ కుటుంబం కోసం కృతజ్ఞతలు చెల్లిస్తావు. మరి దేవుడు పన్నట్టు చేయాలంటే ఒక సమయం పెట్టుకొని, ప్రభువా నేను ఇలాంటి చెడు వార్త విన్నాను, ఇలాంటి పరిస్థితులు విన్నాను, ఇలాగ అరాచకాలు జరుగుతున్నాయి, ఇలా జరుగుతుంది, దేశం అల్లకొల్లాల మీద మతోన్మాదులు పెరిగిపోతున్నారు, ఇలాగయ్యా ఇటువంటి వారి జీవితంలో ఇదిగో సంఘంలో ఎవరైనా చెప్తే పలానా కష్టాలు ఉన్నారయ్యా, పలానా కష్టం ఉన్నారని ఒక్క 5 నిమిషాలు ఇతరుల కొరకు ప్రార్థించి జీవితం నీది ఉంటే నీ మనసు గట్టిదా ఉంటుందా? అయితే దేవుడు నీ జీవితానికి ఎలాగ దారి చూపించాలి, నీ ముగింపు ఎలా ఉంచాలి, నీ కుటుంబానికి ఏ చేతులు ఇవ్వాలి, ఇవన్నీ ఆయన ఎలా డిసైడ్ చేస్తాడు? నీ ప్రతిస్పందనలే. దేవుని స్తోత్రం. భక్తి అంటే మనం స్పందించేది మాత్రమే కాదు, మన కుటుంబం కోసం మనం స్పందించడం కాదు, దేవుని వాక్యానికి ప్రతి పనికి స్పందించాలి. దేవుని స్తోత్రం కలిగిన కాదు. నీ శక్తిలో దేవునికి ఎంత పనికి రాకపోతే, నీ జ్ఞానంలో దేవునికి ఎంత పనికి రాకపోతే, నీ సంపాదనలో దేవునికి ఎంత పనికి రాకపోతే, అసలు దేవుని కొరకు మొరపెట్టే పాత్ర నువ్వు కాకపోతే, దేవునికి నిరుపయోగమైన ఉపయోగం లేనటువంటి పనికి రానటువంటి ఒక పాత్రగా ఉండిపోతామా మనం? వచ్చేవారు దేవుని చిత్తమైతే పాత్రలు ఎన్ని రకాల ఎలా పనికొస్తాయి మాట్లాడుతున్నాం. దేవుడు ప్రేరేపిస్తుంది. తెలుసా నువ్వే పాత్ర? కుందనపు బొమ్మలా ఉంటే బంగారు పాత్రవా, లేకపోతే ఆయన పనికొచ్చే ఆ అల్యూమినియం పాత్ర లేదా సిల్వర్ పాత్రవా, ఆ స్టీల్ పాత్రవా? ఏ పాత్ర నువ్వు అసలు? బంగారం విలువైందే, కానీ అది ఎక్కడ ఉంటుందో తెలుసు? బీరువాలో ఉంటుంది, పనికిరాదు. యజమాని వచ్చినట్టు ఇంటికి వచ్చాక భోజనం పెట్టేది బంగారం పాత్ర కాదు, రోజు వాడుకునే పాత్ర. నువ్వు అరగబడాలి, తోమబడాలి, ఆయన కొరకు శ్రమపడాలి. దేవుని స్తోత్రం కలిగిన వినండి. నా బ్రతికే నేను బ్రతుకుతాను, నా నీతి ఏంటో నాకు తెలుసు, నా పద్ధతి ఏంటో నాకు తెలుసు. వింటున్నారు అందరూ? విన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. వినాలి. మరొకసారి చెప్పండి. అయిపోయింది పని అయితే. వినండి ఇప్పుడు నా మట్టుకు నేను బ్రతుకుతాను, నా నీతి ఏంటో నాకు తెలుసు, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు, నాకు ఎంతవరకు ప్రార్థన చేయాలో, ఎవరి కోసం ప్రార్థన చేయాలో నాకు తెలుసు, నాకు ఎవరి మీద కోపం ఉందో దాని గురించి ప్రార్థన చేయను, ఎవరి గురించి కోపం ఉందో దాని గురించి అతను అసలు ఎక్కడైనా చెడు వార్త జరుగుతుంది, ఎక్కడైనా ప్రమాదాలు జరుగుతున్నాయి, అది మన దేశానికి కాదు, మనకెందుకు ఇలాంటి పరిస్థితులు అంటే వాదనలు మనకు ఉండకూడదు. యెషయా ఎవరి కోసమో చెప్తే ఆయన రిఫ్లెక్ట్ అయ్యాడు. నువ్వు రిఫ్లెక్ట్ అయ్యావు కాబట్టి నీ మనసేంటో నాకు అర్థమైందయ్యా, కాబట్టి నీ మీదకి ప్రమాదం రానివ్వకో అన్నాడు అంతే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొరకు ఎంత పనిచేయి, దేవుడు నీ జీవితాన్ని నెమ్మదిగా సాగిస్తాడు. దేవుడి కొరకు ప్రతిస్పందించు, దేవుడు నీ మనసును ఎరుగుతాడు. నీ మనసు యొక్క స్థితిగతిని బట్టి, నీ మనసు యొక్క మెత్తనిదనాన్ని బట్టి దేవుడు అయ్యో నా కుమారుడు యొక్క మనసు, నా కుమార్తె యొక్క మనసు మెత్తనిది, నా కుమార్తె విషయంలో నేను కఠినంగా ఉండకూడదని అనుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన యొక్క కఠినత్వం బట్టట దేవుడు చాటును ఏడుస్తున్నాడని ఇర్మియా గ్రంథం 13:17 చెప్తాడండి. దేవుడు కూడా ఏడుస్తున్నాడంట మన కఠినత్వాన్ని బట్టి. కాబట్టి మనం కఠినంగా ఉండకూడదు. ఆయన కరుణామయుడు, మనం కరుణ కలిగి ఉండాలి. ఆయన జాలి గల దేవుడు, మనం కూడా జాలి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మాట విన్న వెంటనే మనం ప్రతిస్పందించాలి. యెషయాలాగా దేవుని మాట వినపడిందంటే ఇది నా కోసమే, నాతోనే మాట్లాడింది అని ప్రతిస్పందించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోకరిద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు పరిశీలించుకుంటే దేవుడు నీకేం చెప్పాడు అర్థం. నీ మనసులో వాక్యానికి ఎంత చోటు ఇచ్చావు?
ఉదయం లేచిన కాడి నుంచి బ్రతుకుతున్నాను, లేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, వస్తున్నాను, పడుకుంటున్నాను. అయిపోయిందా? దేవునికి ఉపయోగపడుతున్నావా ఆ రోజులో? ఎవరి కోసమైనా కనీసం కన్నీరు గార్చి ప్రార్థన చేసే ఇది ఉందా? ప్రతి మనిషికి రోజు ఒక దినచర్య ఉంది, అదేనా? మార్పు లేదా? వాక్యం వింటుంటే దేవుని బాధ్యత తెలియట్లేదా నీకు? వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకో, మౌనంగా వద్దు, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. దేవుడు మీతో ఏం మాట్లాడాడు? అయ్యా నువ్వు నాతో మాట్లాడావు, నాతో మాట్లాడావు తండ్రి, నాయనా నా మనసు ఎరిగిన దేవుడు. చేసే క్రియలను కాదండి, చేసే క్రియలను కాదు, చేసే క్రియలు తర్వాత వస్తాయి. కొన్నేళ్ళతో కూడా దేవుడు అదే చెప్పాడు, అయ్యా నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను నా సన్నిధికి వచ్చాయి. ప్రార్థన మనసుతో చేసేది, ధర్మకార్యాలు చేతులతో చేసేవి. కాబట్టి ముందు ప్రార్థనే వెళ్ళింది, ధర్మకార్యాలు తర్వాత వచ్చాయి. నీ మనసు ఎలాంటిది? ఎవరినైనా చూసి స్పందిస్తున్నావా? అసలు ఎవరి అవసరాలకైనా ఉపయోగపడుతున్నావా? నీ హృదయం ఏమంటుంది? దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నావా? దేవుని వాక్యం ఇప్పటికీ నీకు ఎక్కకుండా ఎందుకుంది? నీలో మార్పు తేకుండా ఎందుకుంది? దేవుని కొరకు వెలిగే జ్యోతివి కామ్మా అంటే దేవుని కొరకు కునికే జ్యోతివి అయిపోతున్నావు ఎందుకు? నీలో దేవుని వాక్యం పనిచేయటం లేదా? నీకు అశ్రద్ధ ఎందుకు? దేవుని వాక్యం అంటే అశ్రద్ధ ఎందుకు? దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం ఎందుకు? దేవుడు నీకు కాళ్ళు చేతులు ఇవ్వంగా ఆయన పని ఎందుకు చేయవు? ఆయన ప్రార్థనలకు ఎందుకు రాలేవు? దేవుని విషయంలో నీ స్పందన ఏమిటి? యెషయా స్పందించాడు, దేవుడు స్పందించాడు. యెషయా తన మనసును దేవుని మాటకు స్పందింపజేశాడు. ఆ స్పందించిన మనసుకు తగినట్టుగా బహుమానాన్ని దేవుడు అందించాడు. నీ స్పందనకు తగిన బహుమానం దేవుని దగ్గర ఉంది. ఆయన అంతరింద్రియములు పరిశోధించే దేవుడు. నీ మనవిని అంగీకరించానయ్యా, ఇతరుల కొరకు నువ్వు చేసే మనవిని నేను అంగీకరించాను. నీ మనసు చూసి తెలుసా దేవుడు నీ మనసు చూసి ఇతరులకు కార్యం చేస్తాడని? తెలుసా దేవుడు ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతాడు నీ మనసును చూసి? దేవునికి స్తోత్రాలు. నీకు అంత విలువిస్తున్నాడు, నీ ప్రార్థనకు అంత విలువిస్తున్నాడు. నువ్వు దేవుని మాటను ప్రీషియస్గా అనుకుంటే దేవుడు నీ ప్రార్థనను, నీ మనసును ప్రీషియస్గా అనుకుంటాడు. దేవుని మాటను విలువ లేనిదిగా, లెక్కలేనిదిగా తీసి పడేస్తే దేవుడు కూడా సేమ్ టు యూ, అంతే నీలాగే అట్లనే చేస్తాడు. ఎన్నిసార్లు దేవుడు వాక్యాన్ని పోగొట్టుకోకు, వాక్యం దొరికే తావులను పోగొట్టుకోకు, పరిచర్యను పోగొట్టుకోకు, సమర్పించుకున్నది తిరిగి బ్రతికించుకో అని దేవుడు మాట్లాడితే స్పందించావా? లేదే. అంటే నీ మనసు కఠినమా, మెత్తందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనే భయం నీకుందా లేదా? ఇవన్నీ యెషయా ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలేవి. దేవుని వాక్యానికి లోబడేదానివా, లోబడేవాడివా లేదా? ఈ సమాధానాలన్నీ వాక్యం ఎదుటికి వచ్చిన తర్వాత మనము చెప్పాల్సిందే. ఎలా ఉంటున్నావు? వెళ్తున్నా, వస్తున్నా, అయిపోయింది, అంతేనా? నా పని నేను చేసుకుంటున్నాను, నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను మంచివాడిని, మంచిదాన్ని, దట్స్ ఇట్. నిజంగా నువ్వు మంచివాడివి, మంచిదాన్ని. ఇతరులకు హాని చేయని ప్రతి ఒక్కరు మంచివాళ్ళే, ఇతరులకు దోచుకొని ప్రతి ఒక్కరు మంచివాళ్ళే, ఇతరుల సంపాదనలు వేలు పెట్టుకుని ప్రతి ఒక్కరు మంచివాళ్ళు. నువ్వు మంచివాడివి, మంచిదాన్ని, అబ్సల్యూట్లీ. కానీ క్రైస్తత్వం అది కాదు, దేవుని యొక్క తత్వం అది కాదు. ఇతరుల కొరకు ప్రార్థించి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఇతరుల కొరకు నువ్వు ఉపయోగపడిపోతే నువ్వు యూజ్లెస్ వెజల్ అయిపోతావు, ఉపయోగము లేని పాత్రలు అయిపోతావని దేవుడు చెప్తున్నాడు. నో, అలా అవ్వడానికి వీల్లేదు. మనమందరం పనికొచ్చేవారుగా, పనికొచ్చే పాత్రలుగా ఉందాం. వీగిపోయిన సమర్పణలు తిరిగి చేసుకుందాం. ఆయన పరిచర్య ఎక్కడ తాగుంది వెతుక్కుందాం. వినబడిన ప్రతి వార్తకు స్పందించి ప్రార్థన చేద్దాం. ఆయనకు సమయాన్ని వెచ్చేద్దాం. వాక్యం దొరికి ప్రతి తాముని ఉపయోగించుకుందాం.
ఆయన సన్నిధిని పోగొట్టుకోకుండా మిగిలిన సమయంలో మనం జీవిద్దాం. వారమంతా మన జీవితమే కాదు, బ్రతుకంతా మనమే ఆవరించవద్దు, బ్రతుకంతా మనమే ఆక్యుపై చేయవద్దు. దేవునికి ఇద్దాం, దేవునికి ఇద్దాం, దేవునికి సమయం ఇద్దాం. వారమంతా నీ బ్రతికే, వారమంతా నువ్వే, ఎక్కడ చూసిన నువ్వే అయితే దేవుడు ఎక్కడ? దేవుని సన్నిధిలో నువ్వు కనిపించిందే దేవునికి నువ్వు ఇచ్చే విలువ కదా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు నీకు వందనాలు, నీకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. యోషియా ద్వారా మాతో మాట్లాడిన అనేకమైన మాటలు, ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అతను నీకు ఎట్లా స్పందించాడు, ధర్మశాస్త్రం అంటే ఎంత గౌరవం ఉంచాడు, దేవుని మాటలకి ఎంత గౌరవం ఉంచాడు, విన్న వార్త ఆయనకు చెందింది కాకపోయినా ఎంత భయపడ్డాడో, స్పందించాడో, ఏడ్చాడో. అలా చేసినందుకు ఆయనకు నువ్వు ఇచ్చిన ఫలితం ఏమిటో అన్నీ మేము విన్నామయ్యా. తద్వారా నువ్వు మాట్లాడిన మాటలు కొన్ని మేము విన్నాం. ఇది ధర్మశాస్త్రం. నీవు మాట్లాడిన మాటలు కూడా విన్నాం. నువ్వు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయ్యా, నువ్వు ఇచ్చిన వివరణ, మా మనసుకు తట్టినట్లుగా మీరు చెప్పిన బోధ మేము విన్నామయ్యా. మేమందరం స్పందిస్తున్నాం అయ్యా తండ్రి. మా స్పందనను బట్టి మాకు బహుమానం ఏర్పరచు దేవుడు అని చెప్తున్నావు అయ్యా. సంఘమంతా స్పందించడానికి కూడా సహాయం చేయాలి నాయన. ప్రతి ఒక్కరు హృదయం స్పందించాలి, మరి సమర్పణలు తిరిగి బ్రతకాలి. ఏమి దేవునికి మాట ఇచ్చారో దాని ప్రకారం నిలబడాలని స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. నీ కొరకు బ్రతికే బ్రతుకుని ఏర్పాటు చేసుకోవాలి. జీవితంలో మొత్తమంతా వారు ఆక్యుపై చేయడం కాకుండా నీకు ప్రధాన స్థానం ఇవ్వాలి అయ్యా. ఎన్నో మార్పులు తీసుకురండి అయ్యా. ఒక్క వాక్యం చదివాడు, ఎన్నో ప్రతిస్పందనలు చూపించాడు అయ్యా. మనసు మెత్తగా చేసుకున్నాడు, సింహాసనం దిగిపోయి వస్త్రం చింపుకొని కన్నీరు గార్చాడు, 4 రకాలుగా స్పందించాడు ఆయన. అలాగనే దేవుని వాక్యం విని వీరు కూడా 4 రకాలు, 5 రకాలుగా, 6 రకాల పదింతలుగా స్పందించి నీ విషయంలో బహు ఆసక్తి కలిగి నిన్ను ప్రేమించుటకు బద్దులను చేయమని దీన సేవకురాలు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని అనేక మంది కొరకు ప్రార్థన చేసే భారాలు పెట్టాం. శరీర బలహీనత నీ సిలువచాటును మరుగుపరిచి ఉపయోగించుకోమని, పనికిరాని పాత్రల వల్ల మేము ఉండొద్దు తండ్రి, సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హలో.